గమనించండి, మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఒక గంట దేవుని వర్తమానం చాలా జాగ్రత్తగా మనం విందాము. వర్తమానం వినేటప్పుడు మన మనస్సు పక్కకు పెట్టుకోకుండా దేవుని యొక్క వాక్కు మీద మన మనస్సు ఉంచుదాం. వాక్కు మనలను దేవుని కార్యాలతో నింపుతుంది. ఆమెను చెప్దాం, చేతులు పెద్దగా చెప్దాం మరోసారి. దేవునికి స్తోత్రం. మరోసారి చెప్దాం హల్లెలూయా. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ యొక్క జనవరి చివరి ఆదివారపు ఆరాధనకి కూడుకొనిచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్యాన్లు వేసుకోండి, మీకు ఇబ్బంది లేకుండా ప్యాన్లు వేసుకోండి. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ ఆదివారపు ఆరాధనకు కూడుకొనిచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రము కలుగును గాక. పెద్దకు చెప్దాం మనమంతా, హుషారుగా చెప్దాం మనమంతా, మరోసారి చెప్దాం మనమంతా హల్లెలూయా హల్లెలూయా. చేతులు గట్టిగా చెప్దాం, పెద్దకు చెప్దాం హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని వర్తమానంలోకి నడిపించబడదాం. బైబిల్లో నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఎన్నో ఉపమానాలు చెప్పుకుంటూ తన శిష్యులకి, తన దగ్గరున్న జన సమూహమునకు ఎన్నో బోధలు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన దయగలిగిన మాటలో అనేకులు విని, ఆయన చెప్తున్న వాక్యముల బోధ అనేకులు విని ఆశ్చర్యపడ్డారు. కొంతమంది ఓదార్చబడ్డారు, కొంతమంది దేవునిని ఇంకా ఎక్కువగా మహింపరిచినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఒక సందర్భములో యేసుక్రీస్తు కపెర్నహూములో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఎన్నో అద్భుతాలు, మహత్వ కార్యాలు, సూచక్రియలు యేసయ్య జరిగిస్తూ వచ్చారు. ఎన్నెన్నో గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ వచ్చారు. ఆ గొప్ప కార్యాలు చేసినప్పుడు ఆయన దగ్గరున్న జనులు అంటారు, మీరు కపెర్నహూములో ఎన్నో అద్భుతాలు, మహత్వ కార్యాలు, సూచక్రియలు జరిగిస్తూ వచ్చారు కదా, మీ స్వదేశములో ఎందుకు మీరు గొప్ప కార్యాలు చేయటం లేదని యేసుక్రీస్తుని అడిగారు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. యేసయ్యని, యేసుక్రీస్తుని అక్కడున్న జనసమూహం అడిగారు, మీ స్వదేశములో మీరు ఎందుకు గొప్ప కార్యాలు చేయలేకపోతున్నారు, మీ ప్రాంతములో, మీ స్థలములో. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, ప్రవక్త తన స్వదేశములు ఎక్కడ ఘనతనందడని చెప్పి రెండు చెప్పుకుంటూ వచ్చాడు. ఒకటి ఏలియా గురించి చెప్పుకుంటూ వచ్చాడు, రెండోది ఎలీషా గురించి చెప్పుకుంటూ వచ్చాడు. నిజంగా ఆ మాటలు చదువుతున్నప్పుడు చాలా దేవుని కార్యాలు ఇలా ఉంటాయా అనిపిస్తుంది. ఏలియా కాలములో 3 సంవత్సరాలు 6 మాసములు ఆకాశం ముయ్యబడింది. ఆమేన్. చెప్పాలి గట్టిగా మీరు అందరూ. ఆకాశం ముయ్యబడినప్పుడు అక్కడ కరువు సంభవించింది. ఏం సంభవించిందంటే కరువు సంభవించింది. ఆకాశం ముయ్యబడగానే కరువు సంభవించింది. భూమి మీద వర్షం పడటం లేదు, ఏమాత్రం భూమి మీద వర్షం పడలేదు. వర్షం పడకపోవటం వలన, పంటల పండకపోవటం వలన ఆ యొక్క ఇశ్రాయేలు దేశములో కరువు సంభవించింది. ఆకాశం ముయ్యబడింది. ఆకాశం ముయ్యబడినప్పుడు 3 సంవత్సరాల 6 నెలలు ఆకాశం ముయ్యబడింది. అయితే ఆ కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది భర్తను కోల్పోయిన స్త్రీలు కూడా ఉన్నారు. చెప్పాలి గట్టిగా చెప్పాలి మీరందరూ, పెద్దగా చెప్పాలి మీరందరూ.
ఇజ్రాయేలీలో భర్తలు కోల్పోయినటువంటి స్త్రీలు అనేకులు ఉన్నారు. వాళ్ళని భర్తలు కోల్పోయిన వారిని ఏమంటామండి? విధవరాలు అంటాం. ఏమంటాం తెలుసండి? విధవరాలు అంటాం. ఇశ్రాయేలు దేశములు అనేకులు ఉన్నారు భర్తలను కోల్పోయిన వారు. అయితే వాళ్ళందరి దగ్గరికి దేవుడు సేవకులను పంపించలేదు. ఎవరి దగ్గర దేవుడు సేవకులను పంపించాడని బైబిల్లో చూస్తే, సారేపతి అనేటువంటి ఒక తల్లి దగ్గరికి ఏలియా సేవకుని దేవుడు పంపించెను. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు. ఇశ్రాయేల్లో చాలా మంది భర్తలు కోల్పోయిన స్త్రీలు ఉన్నారు. వాళ్ళ దగ్గర పంపించవచ్చు కదండి, దేవుడు వాళ్ళని పోషించవచ్చు కదండి. ఏలియాని ఎక్కడికి పంపించాడు దేవుడు? ఒక తల్లి దగ్గరికి, భర్తను కోల్పోయిన తల్లి దగ్గరికి దేవుడు పంపించాడు ఒక సేవకుణ్ణి. ఆమేన్. అమ్మ చెప్పచ్చు, పెద్దగా చెప్పు. ఆ సేవకుణ్ణి అక్కడికి పంపించాడు. అక్కడికి వెళ్ళి అన్నాడు దేవుడు. ఎవరు కూర్చోవాలి, మీరు గొడవ చేయకూడదు. వాక్యం వినండి, వాక్యం వినండి. చేతులు చప్ప గట్టిగా చెప్పండి, పెద్దగా చేతులు చాప పెద్దగా చెప్పండి. అందరు చెప్పాలి, చేతులు చాపి హుషారుగా చెప్పాలి. 2 చేతులు చాప పెద్దగా చెప్పాలి. మరొకసారి చెప్పాలి, హల్లెలూయా. చాలా మంది భర్తను కోల్పోయినటువంటి విధవరాలు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి దేవుడు పంపించలేదు. సారేపతి అనేటువంటి ఒక విధవరాల దగ్గరికి దేవుడు పంపించాడు ఏలియాని. నాకు ఆశ్చర్యం అనిపించింది. తక్కిన వాళ్ళందరూ కూడా భర్తను కోల్పోయారు కదా, వాళ్ళ దగ్గరికి దేవుడు ఎందుకు పంపించలేదు? ఈమె దగ్గరికి దేవుడు ఎందుకు పంపించాడు ఏలియా సేవకుణ్ణి అని నాకు ఆశ్చర్యం అనిపిస్తే, అక్కడ నిజంగా ఒక అద్భుతమైన మాట యేసయ్య మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయము చూడండి. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. అందరూ బైబిల్ తీయండి. బైబిల్ తీస్తే మనకి దేవుని వాక్యము ఇంకొంచెం తేటగా అర్థమైద్ది. 25వ వచనము 26వ వచనము చదువుదాం. లూకా సువార్త 4వ అధ్యాయం 25, 26 వచనాలు. దేవునికి స్తోత్రం చెప్దా. సారేపతి అనేటువంటి ఒక గ్రామంలో ఒక విధవరాలుంది. ఆమె వద్దకే దేవుడు పంపించాడు. మీరు వినాలి, చాలా జాగ్రత్తగా వాక్యం వింటేనే అర్థమైంది. చాలా మంది భర్తలు కోల్పోయినటువంటి విధవరాలు ఉన్నారు ఇశ్రాయేలీయులలో. వాళ్ళ దగ్గరికి దేవుడు పంపించలేదు, ఆమె దగ్గరికి దేవుడు పంపించాడు. ఎందుకు దేవుడు అక్కడికి పంపించాడంటే, ఈ సారేపతి అనేటువంటి ఈ విధవరాలు సేవకుని మాట వినే మనిషి. ఆమె చెప్దాం గట్టిగా, పెద్దగా చెప్దాం, గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుడి మన పోషించుడికి ఇష్టపడ్డాడు. దేవుడి ఉన్న ప్రాణమును కాపాడుటకు ఇష్టపడ్డాడు. దేవుడు నిన్ను పోషించుటకు, దేవుని ప్రాణాన్ని కాపాడుటకు, నీ పిల్లలను పోషించుటకు, దేవుడు నీ కుటుంబంలో అద్భుతము చేయుటకు, దేవుని కార్యాలు నీ కుటుంబంలో మీరు అనుభవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సేవకుని పంపించాడు. ఆ సేవకుని ఆమె దగ్గరికి పంపించాడు, అందరి దగ్గర పంపించలేదు, అన్ని స్థలాల దగ్గర పంపించలేదు. ఆమె దగ్గరికి నువ్వు వెళ్ళు అన్నాడు. అడిగాడు పాస్టర్ గారు, అయ్యా మీరు వెళ్ళమన్నారు, చాలామంది ఇజ్రాయేల్ విధవరాలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నన్ను ఎందుకు పంపించలేదు, ఈమె దగ్గర ప్రత్యేకంగా మీరు నన్ను ఎందుకు పంపిస్తున్నారంటే, లేదులే ఈమె దగ్గరకు నువ్వు వెళ్ళు, ఈమె నువ్వు చెప్పింది చేస్తుంది. ఆమేన్. చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం.
మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని కులలు ఏరుడికై వచ్చిందిన నేను. అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నువ్వేమి భయపడవద్దు చెప్పాడమ్మా. కొంచెం తొట్టెలో ఉన్న కొంచెం పిండి ఉంది అయ్యా పాస్టర్ గారు, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. ఈ తొట్టెలో ఉన్న పిండి బుడ్డిలో ఉన్న నూనె ఈ అప్పం తయారు చేసి నీకు నేను ఇచ్చాననుకో, నా పరిస్థితి ఏమిటి, నా జీవిత గమ్యం ఏమిటి అని నువ్వు అనుకుంటున్నావు. ఏమి భయపడవద్దు. తొట్టెలో కొంచెం పిండి ఉన్న ఏం భయపడద్దు, బుడ్డిలో కొంచెము నూనె ఉన్న ఏం భయపడద్దు. నువ్వు నాకు ఒక అప్పమును సిద్ధపరచుకొని తయారు చేసుకొని మొదటి అప్పం తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టు. అమ్మ చెప్ప, ఏమైనా నీ చేతుల పైకి అడగాలి, చెప్పాలి, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. మొదటి అప్పం తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టు. నువ్వేం భయపడద్దమ్మా, నేను చెప్పింది నువ్వు చెయ్యి. నిజంగా ఈ రోజున ఇజ్రాయెల్ అనేక మంది బెదవరాలు ఉన్నను, స్త్రీలు ఉన్నను, భర్తను కోల్పోయిన స్త్రీలు ఉన్నను. సారెపతి అనేటువంటి ఆ తల్లి దగ్గరికి దేవుడు పంపించాడంటే ఆమె చెప్పింది చేయుటకు సిద్ధపడుతుంది. ఈ రోజున మన దైవానంద జీవితంలో సేవకులు మీతో చెప్పింది మీరు చేస్తున్నారా? ఏనండి, సేవకులంటే దేవునితో సమానులు, దేవుని మాటతో సమానులు. చెప్పింది మనం చేస్తే నువ్వు భయపడాల్సిన అక్కర్లేదు, దేవుడు అద్భుతము చేస్తాడు. ఆమె చెప్పగట్టిగా, నువ్వు మొదట అప్పమును తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టు, రొట్టెగా తయారు చేసి నా చేతిలో పెట్టు. నేను దాని కొరకు ప్రార్థన చేస్తానమ్మా, నువ్వేం భయపడద్దమ్మా. అవునయ్య, మీరు ప్రార్థన చేస్తారు, చేస్తాను. నా చేతులు పెట్టమన్నప్పుడు సేవకుని చేతిలో పెట్టిన వెంటనే ఆమె తొట్టెలో ఉన్న పిండి అయిపోలేదు, బుడ్డలో ఉన్న నూనె అయిపోలేదు. 3.5 సంవత్సరములు అక్కడ ఉన్నట్టు ఇజ్రాయెల్లో ఆ ఎదువరలందరూ చనిపోయినా కానీ ఆమె తన కుమారుడు పోషించబడుతూ వచ్చారు. అటు చప్పట్లో చేతులు చాపగట్టుకు చప్పలు కొట్టి ప్రభుని మహింపరచండి. పోషించబడుతూ వచ్చింది. ఆమె తొట్టులున్న పిండి అయిపోలేదు, బుడ్డులను నూనె అయిపోలేదు. ఆమెను దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. ఆకాశం మూయబడింది, కరువు సంభవించిన, కీటకాలు సంభవించిన, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కానీ యేసయ్య ఆమె జీవితంలో అద్భుతం చేశాడు. ఆమేన్, ఆమేన్. ఆమె పోషించబడింది. నిజంగా నాకు ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఆమె ఒక్కటి పోషించబడిందండి. కారణము ఆమె చెప్పినట్లుగా చేసింది. ఈ రోజున దేవుని వర్తమానం వింటున్న నువ్వైనా నేనైనా యేసయ్య చెప్పినట్లుగా మనం చేయాలి. ఆజ్ఞ మనకిస్తున్నాడు దేవుడు, ఆ ఆజ్ఞ ప్రకారం మనం నడిపించబడాలి. ఆజ్ఞ ప్రభు మనతో చెప్పినప్పుడు దాన్ని మనం చేయాలి. మనకు అనుకూలంగా మార్చుకోకూడదు. దేవునిని మనం అనుకూలముగా మార్చుకోకూడదు. మనం దేవుని మనం అనుకూలముగా మార్చుకుంటే దేవుని కార్యాలు మన జీవితంలో జరగటం అసంభవం. నిజముగా ఆమె చెప్పినట్లు చేసింది కాబట్టి పోషించబడింది. ఈ రోజున నా దైవాందన జీవితంలో కావచ్చు, నీ దైవాందన జీవితంలో కావచ్చు, యేసయ్య చెప్పింది నువ్వు చేయి. ఆమేన్, ఆమేన్ చెప్ప గట్టిగా. దేవుడు చెప్పింది నువ్వు చెయ్యి. నీ జీవితంలో తొట్టెలన్నీ పిండి అయిపోదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. నువ్వు పోషించబడతావు, నువ్వు పోషించబడతావు. ఆమేన్. నీకున్న కరువు తొలగిపోతుంది, నీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, నీకున్నటువంటి శోధనలు తొలగిపోతాయి, నీకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఆమేన్. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ సమస్యలన్నిటిని ప్రభు దూరపరుస్తారు, వాటిని కనుమరుగు చేస్తాడు దేవుడు. గనక తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. కారణం మొదటి అప్పం తీసుకొచ్చి ఎక్కడ పెట్టమని చదవండి. ఆ మాట చదవండి.
నా యొద్దకు తీసుకుని రమ్ము. చాలు, దేవునికి స్తోత్రం. ఆమేన్. చేతులు పైతే గట్టిగా చెప్దాం. ఇక్కడ చాలా ఆత్మీయత ఉంది. తొట్లో కొంచెమే పిండి ఉంది, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది. ఇప్పుడు తొట్లున్న పిండి బుడ్లో నూనె తీసి ఒక అప్పు, మొదటి అప్పును తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టమన్నాడు. ఈ రోజున మన కష్టార్జితములు వినండి, చాలా మందికి తెలియటం లేదు. ఎందుకు నీ తొట్టి దీవించబట్టం లేదు, ఎందుకు నీ వ్యాపారం దీవించబట్టం లేదు, ఎందుకు నీ బుడ్డి దీవించబట్టం లేదు, ఎందుకు నీ నూనె కూడా దీవించబట్టం లేదు, ఎందుకు నువ్వు పోషించబడలేకపోతున్నావు, ఎందుకు నువ్వు పోషణగా నీ జీవితం దేవుడు కార్యాలు చేయలేకపోతున్నా అంటే మొదటిది నువ్వు తీసుకొచ్చి యాజకుని చేతిలో నువ్వు పెట్టాలి. ఆమేన్. గట్టిగా చెప్పు, గట్టిగా చేతులు చాపి పెద్దగా చెప్పు. మొదటి అప్పును తీసుకొచ్చి నువ్వు దేవుని మందిరములో యాజకుని చేతులు పెట్టాలి. రూపాయి 2 రూపాయలు మొదటి తీసుకొచ్చి నువ్వు యాజకుని చేతులు పెడితే నీ తొట్టి దీవించబడుతుంది, నువ్వు పోషించబడతావు, నీకున్న దరిద్రత తొలగిపోతుంది. మొదటి తీసుకొని వచ్చి నువ్వు యాజకుని చేతిలో పెట్టాలి. అది ఎంతదైనా 10 రూపాయలైనా, 1000 రూపాయలైనా, 3000 5000 6000 ఎంతదైనా మొదటిది నువ్వు సేవకుని చేతిలో పెట్టాలి. దాన్ని 10వ వంతు దశమ భాగం అంటారు. ఆమేన్. ఆమేన్. నిజంగా ఆ రోజున ఇశ్రాయేలు చాలా మంది భర్తను కోల్పోయినటువంటి విధవరాలు ఉన్నా కానీ ఆమె మాత్రం, అందరూ చనిపోయారు కానీ ఆమె మాత్రం పోషించబడింది. సేవకుడు ఆమె జీవితంలో ప్రార్థన ద్వారా ఆమె జీవితంలో ఒక అద్భుతం సేవకుడు చేశాడండి. చేయటానికి కారణం మొదటి యాజకుని చేతిలో పెట్టింది. మనం తినే బియ్యంలో కూడా మొదటి దాంట్లో శాపం ఉంటుంది. తినే బియ్యం, గుప్పిళ్ళ బియ్యం అంటారు వాటిని. గుప్పిళ్ళ బియ్యం పట్టుకొని మొదటగా నువ్వు పాత్రలో వేసేటప్పుడు నీ గుప్పిళ్ళతో చేతులు పట్టుకొని గుప్పిడితో తీసి పక్కన వేయాలండి. మొదటిది నువ్వు ఆశీర్వాదం పొందాలంటే నీ కష్టార్జితములో మొదటిది వినండి. నువ్వు దేవునిది మనం తింటే మనకి ఏమి ఆ పోషణ అనేది, అద్భుతం అనేది, దేవుని కార్యాలనేది మన జీవితంలో జరగవు. దేవునికి మనం ఖర్చు పెట్టాలి. దేవునిది మనం తినకూడదు. అది 10వ వంతు దశమ భాగం దేవునికి మనం తీసివ్వాలి. నువ్వు పోషించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆదరించబడతావు. నీ జీవితంలో లోకమంతా కరువు వచ్చిన, లోకమంతా ఎడారిగా మార్చబడిన, లోకమంతా అరణ్యములాగా మార్చబడిన, లోకమంతా ఆకలి చావులు చచ్చిన దేవుడు నిన్ను పోషిస్తూనే ఉంటాడు. చల్లచబగడగా చెప్పు, పెద్దగా చెప్పు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొదటిది దేవునిది, ఆ తర్వాత మిగిలింది మనదండి. ఎలీషా చూడండి, ఏలీ ఒక అద్భుతం ఆమె జీవితంలో చేశాడండి. నిజంగా ఏలీ ఒక అద్భుతం ఆమె జీవితం చేశాడు. ఇందాక తమ్ముడు చెప్పిన సాక్ష్యం నాకు చాలా ఆనందకరం అనిపించింది. ఎన్నో సంవత్సరాల నుంచి మా పొలం ఆన్లైన్లో ఎక్కట్లేదు అయ్యగారు. నిజంగా అది రాశాడు పేపర్లో. ఎన్నో ప్రయత్నాలు చేశారంట. ఒక ప్రయత్నం కాదు, 2 ప్రయత్నాలు కాదు, 3 ప్రయత్నాలు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి పొలము ఆన్లైన్లో ఎక్కటం లేదంట. 16 సంవత్సరాలుగా నలిగిపోతూ వచ్చాము. మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము కానీ ఫలితము శూన్యమైపోయింది. ఆమెన్. ఒకసారి ప్రార్థన మందిరం నాకు ఫోన్ చేసి ప్రార్థన అంత అయిపోయిన తర్వాత, అయ్యగారు మీరు ఆదివారం ఉంటారని అడిగాడు నన్ను. ఉంటాను బ్రదర్ అన్న. అది అక్కడ కూర్చేసుకుంటే ఆ బ్రదర్ కూడా అక్కడే కూర్చేసుకొని నాతో చెప్తున్నాడు, పాస్టర్ గారు పొలము ఆన్లైన్ లెక్కలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నా, మా పొలము ఆన్లైన్ లెక్కేటట్లు మీరు ప్రార్థన చేయమన్నప్పుడు నేను ప్రార్థన చేశాను. ప్రభువా, బుధవారాలు వాళ్ళు ఉపవాస ప్రార్థన పెట్టించుకున్నప్పుడు ప్రార్థన చేసేవాళ్ళం. ఈ విధంగా తెల్లవారుజాము లేసి ప్రార్థన చేసేవాళ్ళం. యేసయ్య సేవకుల ద్వారా వాళ్ళకి అద్భుతం జరగాలి. చప్పట్లు కొట్టు. దేవునికి స్తోత్రం. ఏదో మందిరానికి వస్తున్నారు, వెళ్తున్నారు, ఆచరణ ఏపించుకున్నారు, మరలా ఆదివారం కనిపిస్తున్నారు, మరలా నెక్స్ట్ ఆదివారం కనిపిస్తున్నారు. కాదయ్యా, మందిరంలో అడుగు పెట్టారంటే సేవకులుగా మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ జీవితాలకు అద్భుతం జరగాలి, ఆ పొలం ఆన్లైన్లో ఎక్కాలి. ఆమేన్. సేవకులుగా మమ్మల్ని చేర్చుకున్నారు. నేను అడిగా, మీ సమస్య ఏమిటో? మొట్టమొదటి సమస్య అంటే నాకు ఇదే చెప్పారు, పొలం ఆన్లైన్ ఎక్కాలన్నారు.
పోయిన బుధవారం నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు మా పొలం ఆన్లైన్కి ఎక్కింది, అద్భుతం ప్రభు చేశాడు. సేవకు నువ్వు చేర్చుకుంటే నీ కుటుంబంలో అద్భుతం జరుగుతుంది. ఆమెను చెప్పు గట్టిగా. నన్ను చేర్చుకున్నవాడు నా సేవకుని చేర్చుకున్నట్లు. మొదటిది నువ్వు ప్రభువుకి అంకితము చేయాలి. అది ఎంతైనా యాల్యూ కలిగిన డబ్బే కావచ్చు, యాల్యూ కలిగినటువంటిది ఏదైనా కావచ్చు. అది మొదటిది ప్రభు సన్నిధిలో నీ కష్టార్జితంలో నువ్వు తినే బియ్యములో కూడా, కారములో, చింతపండులో, ఉప్పులో, కొత్తిమీరలో, పుదీనాలో కూడా మన పితరులు దశంభాగం తీశారని ఉంది బైబిల్. ఆమేన్. అది నువ్వు ఇక్కడ తీసుకొచ్చి పెట్టు. దేవుడు నిన్ను, లోకమంతా కరువైన దేవుడు నిన్ను అద్భుతముగా ప్రభు నిన్ను పోషిస్తాడు. కట్టు చప్పట్లో హుషారుగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పు హల్లెలూయా. ఇంకొక అద్భుతము కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు కుష్టి రోగులు భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? ప్రపంచవ్యాప్తంగా చాలామంది కుష్టి రోగులు ఉన్నారు. వినాలి మీరు, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. కుష్టి రోగులు ఈదికి ఒకళ్ళు ఉంటారు, గ్రామంలో ఊరికి 3-4 ఉంటారు. కుష్టి రోగులు అంటే ఒళ్ళంతా గాయాల చేత, కురుపుల చేత, రసిక చేత పీడించబడుతున్నట్టు ఒక శపించబడిన జీవితం అది. ఇంట్లో వాళ్ళు చేర్చుకోరు, పిల్లలు చేర్చుకోరు, భార్య దగ్గర రానిది, భర్త దగ్గరకు రానియుడు. వాళ్ళని ఊరు బయట పెట్టి ఒక గ్లాస్ ఇచ్చి, ఒక చెమ్మిచ్చి, ఏమండి ఒక ప్లేట్ ఇచ్చి అడుక్కోమని చెప్తారండి. పాపం కుష్ఠరోగుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళని చూడగానే మనం పక్కకి వెళ్ళిపోతాం, ఆ స్మెల్కి తట్టుకోలేక, ఆ వాసనకు తట్టుకోలేక. ఇశ్రాయేల్లో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారంట. దేవుడు చెప్పిన మాట, యేసుక్రీస్తు చెప్పిన మాట. చాలామంది కుష్టి రోగులు ఉన్నారు. అయితే అంతమంది కుష్టి రోగులను యేసయ్య ముట్టలేదు. ఆమేన్. ఎవరిని దేవుడు ముట్టాడు? 4వ అధ్యాయం లూకా సువార్త 26వ వచనం. కొట్టు చప్పట్లు గట్టిగా, అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. చాలామంది వినండి, ఇజ్రాయెల్లో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు. వాళ్ళందరినీ యేసయ్య ముట్టలేదు. మీరు ఆలోచించండి, వాళ్ళందరినీ యేసయ్య ముట్టలేదు. ఆయన తలుసుకుంటే అందుకు కుష్ఠరోగం ఆయనకి పెద్ద లెక్కేమి కాదు. ఆయన తలుసుకుంటే క్యాన్సర్ రోగం పెద్ద లెక్కేమి కాదు. ఆయన తలుసుకుంటే ఏ జబ్బు అని పెద్ద లెక్కేమి కాదండి. వాళ్ళందరినీ యేసయ్య కుష్ఠరోగులు, ఇజ్రాయెల్ దేశంలో లక్షల మంది కుష్ఠరోగులు ఉన్నా కానీ వాళ్ళందరినీ యేసుక్రీస్తు ముట్టలేదు. కానీ అదుగో ఒక సేవకుని దేవుడు అక్కడ పెట్టుకున్నాడు. నయమాను తప్ప ఎవడు స్వస్థత పొందలేదు. ఆమేన్, ఆమేన్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. సామ్రాను పట్టణంలో ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన పేరే ఎలీషా. అని సేవకుడు ఉన్నాడు. సమర్పించబడిన సేవకుడు, ఉద్యోగం లేని సేవకుడు, జీతం లేని సేవకుడు, వ్యాపారం లేని సేవకుడు, పొలం లేని సేవకుడు, ఏమీ లేవక కేవలం బైబిల్ ఒక్కటే దేవుని మీద విశ్వాసంతో సేవ చేస్తున్నట్టు వెల్లిషన్ ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఎక్కడ ఉన్నాడంటే సామ్రాను పట్టణంలో ఉన్నాడు. ఆమేన్, పెద్దగా చెప్పాలి. ఆ పట్టణంలో ఉన్న సామ్రాను పట్టణంలో ఇజ్రాయెల్ దేశంలో ఒక సేవకుడు ఉన్నాడు. అతడు ఎలీషా. ఆ ఎలీషా సామ్రాను పట్టణంలో ఉన్నాడు తెలుసుకున్నప్పుడు ఆ కుష్ఠిరోగిగా ఉన్నటువంటి నయమాను పరాక్రమశాలి కానీ కుష్ఠిరోగి. ఏ దేశమునికి యుద్ధానికి వెళ్ళినా యెహోవా ఆ దేశమునకు జయము కలుగు చేస్తున్నాడు. ఆమేన్. అయితే నయమానుకి ఒక అధిపతి ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఇతన్ని ఎక్కడ పంపించినా యుద్ధంలో బాగా జయం పొందుకుంటూ వస్తున్నాడు. అయితే ఇతను కుష్టి రోగి అని ఉంది. ఏంటంటే మనకు అన్ని ఉన్న ఏదో ఒక జబ్బు ఉందనుకో మనం ప్రశాంతంగా బ్రతకలేము.
కలెక్టర్ జాబ్ చేస్తున్నా అతని ఏదో ఒక బలహీనత ఉందనుకో ప్రశాంతంగా బ్రతకలేడు. ఇతడు పరాక్రమశాలే కానీ ఇతడు కుష్ఠరోగి. ఆమేన్. ఎవరండి ఇతను? భయంకరమైన కుష్ఠరోగి. కుష్ఠి రోగం వల్ల తనకి తన భార్యకి నెమ్మది లేదు. కుష్ఠి రోగం వల్ల ప్రశాంతత లేని జీవితం అనుభవిస్తూ ఉన్నాడు. ఏనండి, చాలా జాగ్రత్త వాక్యమేనండి. ఈరోజు చాలామందికి కనబడని కుష్ఠి రోగాలు ఉంటాయి. కనబడే కుష్ఠి రోగం అంటే కనబడే కుష్ఠి రోగానికి స్వస్థత తొందరగా కలుగుతుంది, కనబడని కుష్ఠి రోగానికి స్వస్థత కలగదు. ఆమేన్. ఆ కనబడని కుష్ఠి రోగానికి స్వస్థత కలగాలంటే ఒక దేవుని వాక్యం ఒక్కటి జరుగుతుంది. ఆమేన్. అలా చెబుతాను చేతుల పైకెత్తి. కుష్ఠి రోగాలు ఎంతో మందికి కుష్ఠి జబ్బును సైతాను కలుగజేస్తూ ఉంటాడు. కుష్ఠి రోగం అంటే అవిశ్వాసం అనేది ఒక కుష్ఠి రోగము. ప్రార్థన చేసుకోకుండా నిలకడగా ఉండకుండా ఉంటాం కుష్ఠి రోగము. ఆత్మీయంగా వెదగాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలన్న ఆశ లేకుండా జీవించడం కుష్ఠి రోగము. ఏమండి, దేవుని సన్నిధిలో అనేక ఆత్మల ప్రభు దగ్గర నడిపించాలి. నేనే కాదు, నా ద్వారా అనేకులు దేవుని మేలు పొందుకోవాలన్న ఆశ కొంతమందికి ఉండదండి. ఆశ లేని జీవితం చేస్తూ ఉంటాడు సైతాను. ఆశ లేని బ్రతుకును పుట్టిస్తూ ఉంటాడు. అదొక కుష్ఠి రోగం. ఇంకా నీ బ్రతుకు ఇంతే, నీ జీవితం ఇంతే, నీకు ఆశ ఏమి లేదు, ఇక అంతా నేను శూన్యం చేశాను, మట్టిపాలు చేశాను, ఇక నువ్వు భూమి మీద బతకడం కూడా వేస్టే, నువ్వు వేస్ట్ పెలోవి, దేనికి పనికిరావు, ఇక నువ్వు ఏనికి పనికిరావని ఆశ లేకుండా రోజు రోజుకి నిన్ను నీరసానికి, రోజు రోజుకి నిన్ను బలహీనపరిచేటువంటి ఆ సైతాని క్రియను కుష్ఠి రోగం ఈ రోజున చాలా మందిలో పనిచేస్తుంది. ఆమేన్. గట్టిగా చెప్దా. ఒక అమ్మాయి యవనస్తురాలు వచ్చింది. ఉదయం ప్రార్థన స్టార్ట్ చేస్తూ ముందు, ఏందమ్మా అన్న, పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి అంది. ఎందుకు, ఏంటమ్మా అన్న? ఏమి లేదు పాస్టర్ గారు, ఈరోజు నాకు సంబంధం వస్తుంది. వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు అంట. మంచి సంబంధం అయితేనే నేను వివాహం చేసుకుంటాను, దేవుని చిత్తం అయితే నేను వివాహం చేసుకుంటాను, దేవుని చిత్తము కాకపోతే నాకు ఇంకొక మార్గం దేవుడు తెరిచేటట్లు ప్రార్థన చేయమన్నా. నాకు చాలా ఆశ అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. దేవుని చిత్తం కనుగొని ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిందంటే ఏదో ఒక ఆశను బట్టే కదండి దేవుడు నాకు మేలు చేస్తాడు. దేవుని చిత్తం ఉంటేనే ఆ వ్యవహారం జరగాలి, దేవుని చిత్తం లేకపోతే నాకు జరగకూడదని ఆ తలంపుతో వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఆమెను చెప్దాం, చేతులు జాబు గట్టిగా చెప్దాం. చూడండి, అనేక కుష్ఠి రోగాలు, కొంతమంది కొన్ని కుష్ఠి రోగాలు ఉంటాయి. ఆ కుష్ఠి రోగం అనేటువంటి జబ్బు మనసుని పట్టి పీడిస్తుంది, మనసుకి ఆశ లేకుండా చేస్తుంది, మనిషిని దేవుళ్ళు వెతకనీయకుండా, దేవుళ్ళో మనసు బలపరచబడకుండా, దేవుని యొక్క మహిమ అనుభవించని కూడా సైతాను కృంగతీస్తూ ఉంటాడు. ఆమేన్. సైతాను కృంగతీస్తూ ఉంటాడు, సైతాను కృంగతీస్తూ ఉంటాడు, సైతాను కృంగతీస్తూ ఉంటాడు. ఈ కుష్ఠి రోగాలు, కనబడని కుష్ఠి రోగాలు మొట్టమొదటిగా మన జీవితంలో ఉంటే వాటిని వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత, దేవుని శక్తి చేత కనబడని కుష్ఠి రోగాన్ని ఆ ఏరును కాల్చేసుకోవాలి ఈరోజు నువ్వు. ఆమె చెప్పగట్టిగా, పెద్దగా చెప్పగట్టిగా. కనబడని కుష్ఠి రోగాలు అవి, వాటిని మనం కాల్చేసుకోవాలి. ఏమన్నా దేవుడు మనం చంపుతాడా? చంపడు కదా. దేవుడు మన కీడుకి అప్పగిస్తాడా? అప్పగించగలడా? ఒకవేళ కీడుకి అప్పగిస్తే కీడును మేలుగా మారుస్తాడు కదా యేసయ్య. ఆమె చెప్పగట్టిగా, పెద్దగా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చెల్సా పెద్దగా చెప్పు. ఒక స్థిరమైన మనస్సు కలిగి, నిజంగా ఒక్కొక్కరిని చూస్తూ నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది. దేవుడు వీళ్ళకి ఇంత సమయం ఇస్తున్నాడే, ఇంత అవకాశం ఇస్తున్నాడే, చక్కగా కూర్చొని మోకరించి ప్రార్థన చేసుకొని దేవుని పాదాలు పట్టుకొని, యేసయ్య నీ కృప కావాలయ్యా, నీ శక్తి కావాలి, నీ బలము కావాలి, నా జీవితంలో అద్భుతం జరగాలి, నా జీవితంలో మీ కార్యములో ఈ సంవత్సరం పొందుకోవాలి, మీ వాగ్దానం నా పట్ల నెరవేర్చమని యేసయ్య దగ్గర కూర్చొని ఆయనతో ముచ్చటించే అనుభవం మనకు కావాలి. ఆమేన్.
చాలామందికి లేదండి. ఎప్పుడు అర్థమైన మాటలు చెప్పుకుందామా, ఎప్పుడు కాలక్షేపం గడుపుకుందామా, ఈ సాయంత్రం ఎప్పుడు గూకిద్దా, మళ్ళీ ఎప్పుడు పొద్దు గూకిద్దా, ఎప్పుడు వెళ్దాం డ్యూటీకి, ఎప్పుడు ఉందామా, అన్ని దానికోసం ఎదురు చూస్తాము. సమయం దాటిపోతుంది, సమయం దాటిపోతుంది, సమయం దాటిపోతుంది, సమయం దాటిపోతుంది, సమయం గతించిపోతుంది. దేవుని సన్నిధిలో నేను ఎలా ఉంటున్నాను, నా పరిస్థితి ఏంటి, నా జీవిత గమ్యం ఏమిటి? నిజంగా ఒక ఈ వారంలోనే మన చర్చికి వచ్చే వాళ్ళ అన్నగారి భార్య, అందుకు వాళ్ళు ఈరోజు రాలేదు. వాళ్ళ అన్నగారి భార్య 43 సంవత్సరాలు లేవు ఆమెకి, కరెక్ట్గా 42 ఉన్నాయి అంట. ఈ వారంలోనే వాళ్ళ ఫ్యామిలీ అంతరాలు 2-3 ఫ్యామిలీలు, ఈ వారంలో వాళ్ళ అన్నగారి భార్య, ఆయన ఎక్కడో దూరం ఉండి పని చేసుకుంటుంటే ఆమె పాపం పొన్నూరులో ఉంది. సాయంత్రం 7 గంటలకు నాకు ఏదో కొంచెం నొప్పుకుందంట, అంబులెన్స్ పిలిపించారు, ప్రాణం పోయిందండి. ఆమెకి చచ్చిపోయిందండి, చనిపోయింది. ఆమెకి 2 ఆడపిల్లలు. మీరు ఆలోచించండి, 2 ఆడపిల్లలు, భర్త పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి? ప్రాణం మన చేతిలో ఉందా? మీరు ఆలోచించండి, ప్రాణం మన చేతిలో ఉందా? భర్త గుండెలు పగిలిపోయినాయి, ఎక్కడో పనికి వెళ్ళాడు కుటుంబ పోషణ కొరకు, కార్యక్రమం అంతా ముగిచ్చేసేసారు. మీరు గమనించండి ఒక్కసారి. ఇంకా సమయం ఉందని అనుకుంటున్నామా మనం? సమయం లేదు. పరిస్థితులన్నీ గందరగోళంగా మార్చబడుతున్నాయి, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడుతున్నాయి. గనుక నీ జీవితంలో కుష్టి రోగాలు ఎన్నో, నిద్రపోవటం కుష్టి రోగం, రాత్రి అంతా మేలుకొని ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుని కళ్ళు తెరిపించబడతాయి. యేసయ్య ఒక్కసారి మాట్లాడంటే నీ స్థితి గతి మార్చబడుతుంది. కొట్టు. ఆయనతో నువ్వు గడిపే సమయం ఎంత, ఆయనతో జీవించే సమయం ఎంత, ఆయనతో మాట్లాడే సమయం ఎంత, ఆయన పాదాల దగ్గర కూర్చొని మరియవలే ఉత్తమమైన బోధ నేర్చుకుంటున్నావా, ఉపదేశం నేర్చుకుంటున్నావా, వాక్యం నేర్చుకుంటున్నావా, స్తుతి పాట నేర్చుకుంటున్నావా, ప్రార్థన నేర్చుకుంటున్నావా? ఆలోచన చేయి. ఆమె చెప్ప, చేతులు చాప గట్టిగా, పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు, నోరు తెరిచి చెప్పు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించిందంటే, మొన్నే కదా కనపడింది అనుకున్నా నేను. అన్నా ఏం చెప్తావన్న, ఇదిగొన్న పరిస్థితి. అదిగో కుష్టి రోగం ఉంది. అయితే ఆ కుష్టి రోగం పోటకు అతడు పరాక్రమశాల, కానీ అతనికి పట్టిన కుష్టి జబ్బు. ఈ రోజున చాలామంది నిజమైన మారు మనసు పొందలేకపోతున్నారు, స్వచ్ఛమైన బాప్తిసం తీసుకోలేకపోతున్నారు, స్వచ్ఛమైన పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నారు, స్వచ్ఛమైన పరిశుద్ధత కలిగిన మనిషి జీవించలేకపోతున్నాడు. మనిషి పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాడు, తీర్మానంతో నడిపించబడుతున్నాడు. కానీ ఆ పరిశుద్ధతను సాతాను దొంగిలిస్తున్నాడు, ఆ తీర్మానాన్ని సాతాను బద్దలు చేస్తున్నాడు, పగలగొట్టేస్తున్నాడు. ఆమేన్. గడిగాలి చెప్పాలి. పరిశుద్ధంగా బ్రతుకుతాం. నిజంగా పరిశుద్ధమైన కుటుంబం అండి. పిల్లలు పరిశుద్ధంగా ఉంటున్నారండి, భార్య పరిశుద్ధంగా ఉంటుందండి, భర్త పరిశుద్ధంగా ఉంటున్నాడండి. ఆ కుటుంబానికి ఏమండి, ఆ కుటుంబం నెంబర్ 1 కుటుంబం అని చెప్పాలండి. పరిశుద్ధత కోరుకుంటాడు దేవుడు. మనిషిలో ఉన్నటువంటి పరిశుద్ధతను దేవుడు కోరుకుంటాడు. ఈ రోజున మనం ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాం. అపవిత్రత ఎక్కడో సాట, అపవిత్రతకు సాతానికి మనం అవకాశం ఇస్తున్నాం, సాతానికి మనం స్థలం ఇస్తున్నాం, సాతానికి కుర్చీ వేసుకునే అవకాశం మనం ఇస్తున్నాం, సాతానికి మనం ఏమంటే అవకాశం ఇస్తున్నామండి. గనుక అపవాదికి మనం అవకాశం ఇవ్వకుండా సాధ్యమైనంత వరకు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నీ కుటుంబాన్ని పరిశుద్ధంగా నడిపించుకోవాలి. చల్ చాపగట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు. ఆమేన్. పరాక్రమశాలిగా అతడు కుష్టి రోగి.
ఇప్పుడు ఏం పోతాడని? కుష్ఠరోగం అంటే భార్య భర్తలకు సమాధానం లేదు, ఆయనకి ఆయన పిల్లలకు సమాధానం లేదు. ఇక ఆయన ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా రోగం బాగుపట్టలేదు, ఎంత ట్రీట్మెంట్ చేసినా రోగం బాగుపట్టలేదు, పొలమంతా ఖర్చు పెట్టినా, పొలమంతా అమ్మేసిన రోగం బాగుపట్టలేదు. ఏంటి ఆ రోగం? కుష్ఠరోగం. అది ఎవరి వల్ల అయితే? మనుషుల వల్ల కాదు. అది ఎవరి వల్ల అయితే? డాక్టర్ల వల్ల కాదు. అది ఎవరి వల్ల అయితే? యాంత్రికుల వల్ల కాదు. అది ఎవరి వల్ల అయితే? మాంత్రికుల వల్ల కాదు. ఆమేన్. గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి, హుషారుగా చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి పెద్దగా. ఆమేన్. అప్పుడు వాక్యం బాగా గ్రామం వెళ్ళి సువార్త చెప్తూ ఉండేవాడినండి. గ్రామం వెళ్ళి మనల్ని తీసుకొని స్వార్థ చెప్తుంటే అప్పుడు ఇంత సిస్టమ్ ఉండేది కాదు, ఇంత సదుపాయాలు ఉండేది కాదు. ఇదిగో డ్రమ్ము పట్టుకొని బాగా కొడుతూ ఉండేవాడిని. ఇక డ్రమ్ మీద వాక్యం చెప్తూ ఉండేవాళ్ళని ఇలా అరిసి వాక్యం చెప్తే ఆ గ్రామంలో వాళ్ళకి ఇష్టమైతే పేరెపిస్తే కొంచెం భోజనం పెడతారు, పేరెపించకపోతే నీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు లేరు. బాగా గుండె బలహీనం అయిపోయిందని బాగా నొప్పి వచ్చేసేది. ఆమేన్. గడి చెప్పాలి. నొప్పి వచ్చేస్తుందంటే వినండి బాగానండి. ఇంకా ఫాస్ట్ మరి చెప్పాను, అమ్మాయి ఆరోగ్య కార్డు ఉంది కదా, మరి వెళ్ళి చూపించుకుందాం అని ఒక లలిత హాస్పిటల్కి వెళ్ళాం. ఇప్పుడు కాదు, 2012లో జరిగిన చరిత్ర అది. నాకు అనిపిస్తుంది గుండె అంత ప్రాబ్లం వచ్చి ఉంటుంది, వాల్స్ అన్ని మొయ్యబడి ఉంటే ఇక సేవ చేయలేను మనసులో బాధ కలిగి ఆ అటువంటి ఆటో తీసుకొని ఇక వెళ్ళి ఇక చెకప్ చేయించుకున్నా. ఆయన డాక్టర్ గారు కార్డు ఉందంటే, కార్డు ఉందండి, ఆరోగ్య కార్డు, ఈసీసీ ఏదో తీసి ఏమి లేదండి మీకు ఇబ్బంది లేదు అన్నాడు. లేదని నాకు బాగా నొప్పిగా ఉందని తట్టుకోలేకపోతున్నా అంటే ఈకో తీయాలన్నాడు. సరే, నా ముందు నాలాంటి వయసు ఉన్నట్టు ఒక యవనస్తుడు ముందుకెళ్ళాడు, దాన్ని తీపించుకుని వచ్చాడు. డాక్టర్ గారు అన్నాడు, నీకు అన్ని ప్రాబ్లమ్స్ అని 3 వాల్స్ మొయ్యబడ్డాయని చెప్పాడు. ఆ యవనస్తుడు భార్య అక్కడ కుప్పగూలి కింద పడిపోయింది. ఆ కుప్పగూలి కింద పడిపోయింది. ఈయనకు 3 వాల్స్ మొయ్యబడాయనాక నాకు కొనుక్కొచ్చేస్తుంది బాగానండి. నాకెందుకు చనిపోవడం పెద్ద విశేషమైనది, ఎప్పుడైనా చనిపోవాలి, ఆలోచించండి. దేవుని సేవ చేయాలి కదా, ఇక అనేక వర్తమానాలు ప్రకటించాలి కదా, అనేకలు దేవుని దగ్గర నడిపించాలి కదా. సరే, ఇక నన్ను కూడా లోపల తీసుకెళ్లారు. వినండి, లోపల తీసుకెళ్ళి 2012లో లోపల తీసుకెళ్లారు. ఇక మీరు నమ్మకపోయిందండి, ఇట్లా ఇది మొత్తం షర్ట్ అంతా విడిచేసేసి తర్వాత బన్నీ కూడా తీసేసేసి ఇక మీరు పడక మీద పండుకోండి, బెడ్ మీద అన్నారు. ఇక బెడ్ మీద పండుకున్నా. ఆ యుకో అంట ఒక చెతస్కోప్ లాగా ఉందండి, గుండె మీద గట్టిగా వత్తి ఈ భాగం ఒత్తుతుంటే నాకేం నొప్పి ఎక్కువైపోతుంది అనుకుంటున్నాను నేను. అతను ఒత్తినప్పుడల్లా బాగా గట్టిగా బలంగా ఒత్తినప్పుడల్లా నా గుండె అయిపోయింది అనుకున్నాను నేను. మొదటి వ్యక్తికి ఏదో రిపోర్ట్ వచ్చింది, నాకు కూడా అదే వచ్చిందేమో. ఆమెన్. తన భార్య కుప్పగూలి అక్కడ పడిపోయింది, మా పాస్టర్ గారు అక్కడ కుప్పగూలి పడిపోద్ది అనుకున్నాను. నిజంగా అండి, అంత చూశాను. మీకు గుండె ఏం ప్రాబ్లం లేదండి, అన్నీ నార్మల్ వెళ్ళిపోయింది అన్నాడు. గట్టిగా చెప్పండి మీరు అందరూ, చేతులు చాపి గట్టిగా చెప్పండి. 2 చేతులు చాపి పెద్దగా చప్పులు కొట్టి ప్రభువుని మహిమపరచండి. అందరూ చప్పులు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గంటల మాట్లాడుతున్నాం, రాదంటారా? అయినా అది యేసయ్య గుండె కాబట్టి, మన గుండె కాదు, అది దేవుని గుండె ఇక్కడ ఉంచాడు. ఆమేన్. చూడండి, ఇక్కడ అర్థం ఏమిటంటే దేవుని వాక్యం చెప్తుంది, అతడు పరాక్రమశాలే కానీ అతడు కుష్ఠరోగి. అతడు దెబ్బన్నోడే కానీ అతను కుష్ఠరోగి. అతను చదువు ఉంది కానీ అతడు కుష్ఠరోగి. ఆ కుష్ఠరోగం భార్య కానీ కుష్ఠరోగం ఉందండి అంటే ఆయన కుష్ఠరోగం వల్ల భార్య తనతో సమాధానంగా బ్రతలేకపోతుంది. ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త దగ్గర చెరపట్టబడినటువంటి ఒక చిన్న పాపం ఉంది. ఆమేన్. వీళ్ళ పరిస్థితి అంతా గమనించిన ఒక పాప వాళ్ళ ఇంట్లో పని చేసుకోవడానికి తీసుకొచ్చిన నయమాను ఆ పాప గమనించి, అయ్యగారు మీకున్న కుష్ఠరోగం పోవాలంటే సంబ్రాల్లో ఒక సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడి దగ్గరికి వెళ్తే మీకున్న కుష్ఠరోగం వదిలిపోతుంది, మీకున్న దరిద్రత వదిలిపోతుంది, మీకున్న శాపం తొలగిపోతుంది. అటు చప్పట్లో
దేవునికి స్తోత్రం చెప్ప గట్టిగా. హల్లెలూయా. తరతరం చొచ్చిన శాపం తొలగిపోతుంది. ఒకే ఒక మాట చెప్పింది. సామ్రాన్ ఒక సేవకుడు, ఎలీషా అనే సేవకుడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అయ్యగారు, ఎందుకు ఈ కుష్టి రోగంతో మీరు నరకయాతన అనిపిస్తారు, ఈ జబ్బుతో ఎందుకు నరకయాతన అనిపిస్తారు, ఈ జబ్బు మిమ్మల్ని పీల్చి పిప్ప చేస్తుంది, ఈ జబ్బు మీకు సమాధానం లేకుండా చేస్తుంది, ఈ జబ్బు మీకు నిద్ర లేకుండా చేస్తుంది, ఈ జబ్బు మీ కుటుంబాలలో ప్రశాంతత లేకుండా చేస్తుంది, వెళ్ళండి అక్కడికి వెళ్ళండి. అక్కడ ఎలీషా అనే దేవుని సేవకుడు ఉన్నాడు. ఆమేన్. అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే చాలంతే. ఆ సేవకుడు ప్రార్థన చేస్తాడు. ఆమేన్. ఎలీషా అనే సేవకుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళండి. ఒక్క మాట అండి ఆ పిల్ల చెప్పింది. ఆ పిల్ల చెప్పిన మాట, చిన్నపిల్ల, చిన్నదే అని ఉంది బైబిల్లో, చిన్నపిల్ల చెప్పిన మాట, అదిగో అక్కడికి వెళ్తే, ఆ ప్రార్థన మందిరికి వెళ్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు, నీకున్న రోగాలని వదిలిపోతే ఎల్లు అని ఆ అమ్మాయి చెప్పిన మాట విన్నటువంటి ఆ యొక్క నయమాను భార్య నయమాను కలిసి ఏమండి విశ్వసించి నమ్మి ఇప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చిన్నపిల్ల చెప్పిన మాట దేవుని దగ్గర నడిపించింది. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు. దేవుని మాటలు వింటున్న మనం, మేలు పొందుతున్న మనం, స్వస్థతలు పొందుతున్న మనం, సాక్ష్యాలు చెప్తున్న మనం, మనతో ముగిసిపోకూడదు. ఆ సాక్ష్యం నీరు కట్టి ఫలించాలి. ఆ మాట నీరు కట్టి ఫలించాలి. గ్రామాల కదిలించాలి చెప్పే ప్రతి సాక్ష్యం. ఆమేన్. ఆమేన్ చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు. నువ్వు చెప్పే సాక్ష్యం గ్రామాలను కదిలించాలి. నువ్వు చెప్పేది ఒక్క మాట, డబ్బులు ఇచ్చేని చెప్పవు. నేను నోటి మాట చెప్తామ్మా, రామ్మా దేవుని సన్నిధికి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడమ్మా. రామ్మా దేవుని సన్నిధికి, స్వస్థత జరిగిద్దమ్మా. రామా దేవుని సంధి మీకున్న శాపం తొలగిపోద్దమ్మా. రామా దేవుని సంధి మీకున్న ఇబ్బందులు తొలగిపోయి మీకున్న పరిస్థితులన్నీ ప్రతికూలంగా యేసయ్య మారుస్తాడు. అనుకూలంగా ప్రభు మారుస్తాడు ప్రతికూల పరిస్థితులను. ఆమేన్. ఒక్క మాట చెప్తే చాలండి. ఒక్క మాట, చిన్నపిల్ల చెప్పిన మాట చాలు. మరి మీరు చిన్నపిల్లలేం కాదు కండి, మీరు ప్రార్థన చేయాలండి దేవుని సంధికి వచ్చే మీరు. అయ్యా, నేను భూమి మీద ఉన్నంతవరకు శరీర సంబంధం పిల్లల్ని కన్నాను, 2 కన్నాను, 3 కన్నాను, మంచిదేనయ్యా. నేను ఒక అమ్మాయి కూడా చెప్తున్నా, యవ్వనస్తురాలు, అన్నా నాకు పిల్లలు లేరన్నా, నేను ఇదిగో హాస్పిటల్కి వెళ్ళానన్న, ఇంజక్షన్ చేర్చుకున్నాడు, 9,000 రూపాయలు ఇంజక్షన్ అన్న, ఏందన్నా నాకు కర్మిలా తగలబడిందని ఏడుస్తుంది అని చెప్పాను. 9,000 రూపాయల ఇంజక్షన్ ఎన్నిసార్లు చేయించుకుంటే నీకు పిల్లలు పడతారంటే గ్యారంటీ ఏం లేదన్న. 3 లక్షల డబ్బులు ఇస్తే ఇంజక్షన్ ఎక్కిస్తున్నారంట. మరి పిల్లలు పడతారని గ్యారంటీ చెప్పారంటే అన్న, అది కూడా చెప్పలేదన్న. మరి ఇంత నరకేతన అనిపిస్తుంది, 2 లక్షలు ఖర్చు పెడుతున్నావే, అదేదో దేవుని సందులో మోకరించి ప్రార్థన చేసుకుంటే అద్భుతం చేస్తాడు కదా అన్నా. నాకు నమ్మకం లేదన్నా, నాకు విశ్వాసం సన్నగిలిపోయిందన్నా, నేను బలహీనరాలను అయిపోయానన్నా. నువ్వు బలహీనరాలు అయిపోతే కుదరదమ్మా. నువ్వు బాగా బలం తెచ్చుకో, వాక్యం విను, బాగా ప్రార్థన చేసుకో, నమ్మక పెట్టు, ప్రభు యందు విశ్వసించు. ఆమేన్. నిజంగా 3 లక్షలు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఇంజక్షన్గా 9,000 రూపాయలు ఇంజక్షన్ పెట్టి వేయించుకుంటే పిల్లలు పుడితే ఇక దేవుడు ఎందుకమ్మా? కాదు కదమ్మా. నువ్వు మోకాల్లోంచమ్మ తల్లి, నువ్వు వంగితే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆమేన్. నువ్వు దేవునితో మాట్లాడు తల్లి, నువ్వు ప్రార్థన చేయించుకో. ఒకసారి సైతాన్ ఆలోచనతో వెళ్ళి అది మింగితే ఇది మింగితే పిల్లలు పడతారు, మింగావు, లివర్ అంతా దెబ్బతిందమ్మా. ఇప్పుడు మరి దేవుని నువ్వు అడిగావా, సేవకులకు చెప్పావా, ప్రార్థన చేయించుకున్నావంటే చేయించుకోలేదన్నా, తొందరపడ్డానన్నా. తొందరపడ్డావంటే ఎన్నిసార్లు దేవుడు చూస్తాడమ్మా. ఈ కొత్తగా పెళ్ళి అమ్మాయి, నిజంగా ఆ అమ్మాయికి ఉన్న జ్ఞానం ఈ అమ్మాయికి లేదనిపిస్తుంది. నాకు దేవుని చిత్తమా కాదయ్య గారు, ప్రార్థన చేయగారు, సంబంధం వస్తుంది, మధ్యాహ్నం వస్తుంది, ప్రార్థనలు అని చెప్తున్నారు. నిజంగా ఆ పిల్లకి ఎంత జ్ఞానం ఉంది ఆ అమ్మాయికి, యవ్వనస్తురాలకి. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి నీ జ్ఞానం ఏమైపోయిందండి? నువ్వు చదువుకున్న చదువు ఏమైపోయిందండి? నీ తెలివితేటలు ఏమైపోయినాయండి? నీ ఆలోచనలు ఏమైపోయినాయండి? ఆమేన్. హల్లెలూయా చెప్దాం గట్టిగా.
ఒక్క మాట, ఆత్మ సంబంధము కొన్ని ఆత్మలను కనాలి. ఆమెన్. ఒక్క మాట చెప్పి మందిరం నడిపిస్తే చాలండి. దేవుని సన్ను తీసుకొరా, వాక్యోపదేశముతో నింపు, వాళ్ళ జీవితాలను దేవుడు మార్చేస్తాడు. ఆమెన్. కనుక ఆ తల్లి చిన్నపిల్లండి ఒక్క మాట చెప్పింది. సామరాను పట్టణంలో ఒక సేవకుడు ఉన్నాడు, ఆ పట్టణంలో ఒక ఎలీషాను సేవకుడు ఉన్నాడు, ఆ దేశంలో ఒక సేవకుడు ఉన్నాడు. ఆ ఊరిలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు. ఆమెన్. సిరియా దేశంలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు, ఇశ్రాయేల్ దేశంలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు. నయమాను మాత్రమే ఆ పిల్ల చెప్పిన మాట విని ఎలీషా దగ్గరికి వచ్చాడు. కొట్టవచ్చు అప్పట్లో. ఆమెన్, ఆమెన్. అందరు విన్నారండి, కుష్ఠరోగాన్ని ట్రీట్మెంట్ చేసుకున్నారు. అంటే ఆయన ఒక్కడికి స్వస్థత ఎందుకు జరిగింది? దేవుని సువర్తమానం ఆ చిన్న పిల్ల చెప్తే ఆయన విన్నాడు. కుష్ఠరోగి విన్నాడండి. వినాలండి మనం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు విను. ఆమేన్. మనుషుల మాటలింటే మోసపోతావు. ఆమేన్. లోక మాటలింటే లోకము నిన్ను మత్తులకు తీసుకుని వెళ్ళిద్ది. యేసయ్య మాట విను. యేసయ్య మాట సేవకుల్లోంచి పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తుండగా నువ్వు వినుచుండగానే కార్యం జరుగుతుంది. ఆమేన్. గట్టిగా చెప్పు, దేవుని మాట విను, దేవుని మాట విను. సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. ఆమె సేవకుడు ఆయన దగ్గరికి ఆయన వచ్చాడు. ఎవరండి? ఎలీషా దగ్గరికి ఎవరు వచ్చారు? నయమాన్ వచ్చాడు. నయమాన్ వచ్చి, అయ్యగారు ఇదిగో నువ్వు నా తల మీద చేయి పెట్టి ఆడిస్తావేమో, అది చేస్తాం ఇది చేస్తావంటే, అయ్యా నేను తల మీద కూడా చేయి పెట్టిన అది చేయను, ముందు నువ్వు చేయవలసిన చెయ్యి, యేసయ్య నీకు స్వస్థతనిస్తాడు. యార్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగన్నాడు. పోయాడు, మునిగాడు, లేచాడు, కుష్ఠరోగం బాగుపడింది, స్వస్థత పొందాడు, సంపూర్ణంగా మార్చబడ్డాడు. ఆమేన్. యార్దాను అంటే మన పాపం చంపుకునే నది. దాన్ని బాప్తిస్మం మనకు సాదృశ్యం. ఈరోజు చాలామంది బాప్తిస్మం తీసుకోకుండా వెనకాడుతూ ఉంటారు. అమ్మో బాప్తిస్మం తీసుకుంటే అది చేయకూడదంట, ఇది చేయకూడదంట అని కొంతమంది వెనకాడుతూ ఉంటారు. వెనకాడకూడదండి. నీ పాపములు, నీ దోషములు, నీ తప్పిదములు, మన పాపములు, నా దోషములని యార్దాను నదిలో చంపబడాలి. యార్దాను నదిలో పాతి పెట్టబడాలి. యార్దాను నది అంటే మన పాపముల పాతి పెట్టుకునే నది. అది బాప్తిస్మం సాదృశ్యమైన నది. ఆమేన్. గట్టిగా చెప్పాలి. మన పాపములో చంపి వేసుకునే నది, మన దోషములు కొట్టి వేసుకునే నది. ఆ నదిలో నువ్వు పాతి పెట్టబడాలి, ఆ నదిలో ముంచబడాలి, ఆ నదిలో మన పాపములని పాతి పెట్టబడాలి. అప్పుడు నూతనముగా నువ్వు ఆ నది నుంచి బయటికి లేస్తే బాప్తిస్తానికి సాదృశ్యం నీకు సంపూర్ణ స్వస్థత కలుగుతుంది. 7 మార్లు అంటే సంపూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఈరోజు చాలామందికి సంపూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉంచరండి. దేవుని మీద విశ్వాసం ఉంచరు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్లుగా 2 పడవల మీద కాలు పెట్టి నడిపించబడుతూ ఉంటారు. ఒక పక్క లోకం మీద చేయి పెడతారు, మరొక పక్క చూస్తే దేవుడు దేవుడని చెప్తారు. కానీ దేవుడు అని చెప్పినంత మాత్రాన దైవ కార్యాలు పొందుకోలేకపోతున్నారంటే వాళ్ళు సంపూర్ణతల భక్తిలో నిలకలేని జీవితంలో జీవిస్తూ ఉంటారు. ఏది ఏమైనా ప్రభు సన్నిధిలో నువ్వు ఎలీషా అద్భుతం, ఆయన పరాక్రమశాలి నయమాను జీవితంలో అద్భుతం చేశాడు. ఆమేన్. అలాంటి అద్భుతాలు మన జీవితంలో యేసయ్య ఎన్ని చేయలేదండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎన్ని మెర్కెలు ప్రభు చేయటం లేదని ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి గడియ, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఒక అద్భుతమే మన జీవితంగా మారుస్తున్నాడు యేసయ్య. అయితే మనం ఎలా ఉంటున్నాం? మన పరిస్థితి ఎలా ఉంది? గనుక చాలామందికి ఆత్మీయత తెలియక వాళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు. ఏదేదో ప్రయత్నాలు ఒకటి ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ప్రయత్నాలు సక్సెస్ఫుల్ కావు. దేవుని వాక్కు ప్రకారం నువ్వు నడిపించబడు. దేవుడు చెప్పినట్లు చేయి. నీ అంతరంగాన్ని పట్టిన కుష్ఠరోగం, నా అంతరంగాన్ని పట్టిన కుష్ఠరోగాన్ని దేవుడు తొలగిస్తాడు. అమ్మ చెప్ప గట్టిగా చెప్పు. ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఉన్నాడండి. ఆయన వినండి, ఆయన
వాళ్ళ భార్య చెప్తూ ఉండేది, అయ్యా ప్రార్థనకు రా, మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో, దేవుని బిడ్డగా మారంటే ఆయన చెప్తూ ఉండేవాడు, నేను మారు మనసు పొందుతాలే, దేవుని బిడ్డగా మారతాలే, తీసుకుంటాలని సంవత్సరాల పైబడి వేసుకుంటూ వస్తున్నాడు. క్రిస్మస్ ఆరాధనది వినాలి. ఇక ఆయనకున్న బలహీనతలు వదిలిపెట్టుకోలేకపోయాడు. ఆ వాష్రూమ్కి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన ఆయన క్రిస్మస్ ఆరాధన అయిపోయింది, భార్య పిల్లలు ఇంట్లోకి వచ్చి చూస్తే ఆ ప్లేట్ మీద భోజనాలు, ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ఆ హిందూ కార్యకలాపాలన్నీ కుక్క వచ్చి మొత్తం కింద పడి తొక్కుతూ ఉంటే భార్య గుండెలు పగిలిపోయినాయి. ఏమైపోయాడు ఈ మనిషి, టేబుల్ మీద భోజనాలని కుక్క మొత్తం తినేస్తుంది, ఎక్కడికి వెళ్ళాడని ఆమె ఫోన్ ఆన్ చేసి వాళ్ళ బంధువులకి అందరికి ఫోన్ చేసినా కానీ ఎక్కడ కూడా ఆ యొక్క రిప్లై రాలేదు, సమాధానం రాలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను అప్పుడు చెప్పాను కదా, అయ్యా మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని దేవుని బిడ్డగా మారని ఎన్నో సంవత్సరాలుగా మొత్తుకున్నాగా నేను లేదు. ఏమైపోయాడంటే ఆమెకి పాపం సడన్గా జ్ఞాపకం వచ్చింది. బాత్రూమ్ దగ్గరికి ఏమన్నా వెళ్ళాడేమని చూస్తే బాత్రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ కావటం లేదు. బాత్రూమ్ నుంచి బ్లడ్ మరకలు బయటికి పడతా ఉన్నాయి, ముక్కులోంచి నోట్లోంచి బ్లడ్ బయట పడతా ఉంది. బాత్రూంచి చిందిచ్చి పడుతుంటే ఏం అర్థం కాక డోర్ కొడితే డోర్ ఎంత కొట్టినా కానీ డోర్ ఓపెనింగ్ కావట్లేదు. ఆ పక్కన వేసి పెద్దగా డోర్ కొడితే ముక్కులోంచి బ్లడ్, నోట్లోంచి బ్లడ్, మోసంచి బ్లడ్ పడిపోయి గుండె ఆగిపోయి చనిపోయాడండి. క్రిస్మస్ రోజు ఆ కుటుంబంలో విషాదం అలుముకుందండి. దీని అంతటి కారణం ఏంటంటే ఆయనకున్న బలహీనతను వదిలిపెట్టలేదు. భార్యకి తెలియకుండా, పిల్లలకు తెలియకుండా ఆయన బాగా స్మోకింగ్ చేసాడంట. బాగా రోజుకొచ్చి 6 పెట్టెలు సిగరెట్లు తాగాడంట. ఆమెన్ చెప్పండి గట్టిగా. 6 పెట్టెలు సిగరెట్లు తాగాడంట. అది క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్గా మారిపోయింది. ప్రాణాలు కోల్పోయాడు, కుటుంబాన్ని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. ఈ రోజున గమనించండి, ఎలీషా జీవితంలో ఒక అద్భుతం నయమానికి జరిగింది. ఎలీషా అద్భుతం చేశాడు. ఆమెన్. అనేకులు ఉన్న ఒక్కడే బాగుపడ్డాడు. నయమాను మాట విన్నాడు. ఎదవరాలు అనేకులున్న సారపతి వినోదరాలు వింది, పోషించబడింది, బాగుపడింది. ఒక్క క్షణం పైకిలే దశిస్ అందరు పైకి వెళ్ళిన క్షణాల్లో కళ్ళు మిండి ప్రార్థన చేసుకుందాం. దశిస్ ఒక్క క్షణం అందరూ పైకి లేచి నుంచోండి. దయచేసి ప్లీజ్ అందరూ పైకి లేండి. లోపలికి రండి. దయచేసి చేతులు పైకి ఎత్తండి. టైం ఉంది, కళ్ళు మూయండి, చేతులు పైకి ఎత్తండి. చేతులు చాపండి, ఆకాశం దయచేసి 2 చేతులు చాపండి. మీ 2 చేతులు ఆకాశం ఎత్తండి. ప్లీజ్ ఒక్క క్షణం అందరూ పైకి ఎత్తండి. చేతులు ఎత్తమని చూపించి నేను పైకి చేతులు ఎత్తమన్నా. బయట దయచేసి ఉన్నవారు కూడా లోపలికి వచ్చి చేతులు వేకిపించండి. ప్రార్థనలో 2 చేతులు చూపించండి ఆకాశం వైపు. చేతులు ఎత్తండి. కళ్ళు మూసి అందరూ ప్రార్థన చేసుకోండి. పురుషులు కూడా లోపలికి రండి. చేతులు ఆకాశం చూపించండి. అందరూ నోరు తెరవండి. ఇన్న వాక్యము చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. కుడి చేతి చూపించు ఆకాశం వైపు. పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకో. పెరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేసుకో.
యేసుక్రీస్తు చెప్పిన ఉపమాన బోధలివి. ఇశ్రాయేలు దేశంలో అనేకులు భర్తలను పోగొట్టుకున్న స్త్రీలు ఉన్నారు, కానీ వాళ్ళందరికీ యేసయ్య కార్యాలు చేయలేదు. 2 చేతులు చాపు 3.5 సంవత్సరములు 3 సంవత్సరాలు 6 నెలలు ఆకాశం మొయ్యబడినప్పుడు చేతులు చాపు. మీ యవ్వన పిల్లల స్థితి ఏమిటి? కళ్ళ ముందు వాళ్ళ జీవితాలు పాడైపోతుంటే మీరు గద్దించరా? మీకేదేదో చెప్పి వాళ్ళ జీవితాలు పతనం చేసుకున్నారు, గమనించరా? మీ భర్తల కళ్ళ ముందు పాడైపోతుండే మీరు గద్దించరా? మీ భార్యల కళ్ళ ముందు పాడైపోతుండే మీరు గద్దించరా? ఎంతకాలం? ఈ కొత్త సంవత్సరంలో 1 మాసం వెళ్ళిపోతూనే వచ్చింది. మీరు పోషించబడరా? ఎందరో ఎదరాళ్ళున్న దేవుడు వాళ్ళు పట్టించుకోలేదు. సారేపతి ఎదవరాల దగ్గర దేవుడు పంపించాడు, ఏలియాని పంపించాడు. ఏలియా, తట్టులున్న పిండి బుడ్డలున్న నూనె మొట్టమొదటి అప్పం చేసి నా కొరకు సిద్ధపరచమన్నప్పుడు సేవకుడి మాట దేవుని మాటగా భావించి చెప్పి చేసింది. ఆమె తట్టులున్న పిండి అయిపోలేదు, బుద్ధిలో నూనె అయిపోలేదు. 3.5 సంవత్సరాలు పోషించబడింది. ఒక సారాపతి ఎదవరాల జీవితంలోనే ఏలి అద్భుతం చేయగలిగాడు, తక్కిన ఎదవరాల జీవితంలో అద్భుతం చేయలేకపోయాడు.